शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మనం ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర రొటీన్ చెకప్ చేస్తూ ఉంటే ఎస్ఐఎన్ టీము అమోల్ రామ్దాస్ పవార్ అనేసి ఒక అఫెండర్ పట్టుబడడం జరిగింది. ఇతను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. ఇతను మొత్తం వెరిఫై చేస్తే రికార్డు మన దగ్గర ఒక 13 కేసెస్ ఒప్పుకున్నాడు. ఇతని దగ్గర కొంత బంగారపు ఆభరణాలు కూడా ఉంది. మన దగ్గర రూరల్లో 2024లో జరిగినవి ఒక 7 కేసెస్, 2025లో రూరల్లో ఒక 4 కేసులు, 2 టౌన్వి 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఇతను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక 3 ఫ్రెండ్స్తో కలిసి ఒక 2 కార్స్ తీసుకొని దొంగతనాలకి రావడం జరిగింది. ఆ ముగ్గురు కూడా అబ్స్టాండింగ్ ఉన్నారు. ఈరోజు మనము ఎవరినైతే పట్టుకున్నామో ఈ అమోల్ రామ్దాస్ పవర్ అనే అతని మీద ప్రీవియస్గా కూడా మహారాష్ట్ర అండ్ రైల్వే పోలీసులలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. రాబరీ, డెకాయిటీ ఉన్నాయని తెలుస్తుంది. ఇతని మీద వారెంట్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఇప్పటివరకు ఇతని ద్వారా మనం 13 కేసులు డిటెక్ట్ చేశాము. ఇతని టీం మెంబర్స్ని పట్టుకోవడానికి మళ్ళీ మన టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఈ కేసెస్ డిటెక్షన్లో కూడా మనకు ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాస్ లభించలేదు. అందుకే ప్రజలందరికీ మా మహబూబ్ నగర్ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాస్లో మీ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు అమర్చుకోండి. దానివల్ల ఇలాంటి అఫెన్సెస్ అయినప్పుడు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతామనేసి భావిస్తున్నాం. 5 అంటే ఆ 13 కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. రూరల్ లిమిట్స్ మేజర్గా అయినాయి మనకు. ఆ మిగిలిన వాళ్ళ దగ్గర మిగిలింది ఉంది అని చెప్తున్నాడు ఇతను. ఎక్కడ కూడా మనకు సీసీటీవీ కెమెరాస్ లభించలేదు. ఒక చిన్న టెక్నికల్ ఎవిడెన్స్తోనే మనం ముందుకెళ్ళడం జరిగింది. మనకు అదృష్టం బాగుండి ఇతను ఫోన్లు కూడా డిఫరెంట్గా మారుస్తుంటాడు. ఒక ఫోను చాలా సిమ్ములు, చాలా ఫోన్లు కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కార్లు కొని కార్లలో వచ్చినట్టు తెలుస్తుంది. ఆ కార్ నెంబర్స్ ఏవైనా మనము ట్రేస్ చేసుకోవచ్చు. సో కాలనీస్లో మాత్రం ప్రజలందరూ సమిష్టిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే బాగుంటుంది. లేదు డిఫరెంట్. ఇంకా మనకు రావాల్సింది కూడా ఉంది. ఇంకొక 3 దొరికితే మనకి ఇంకా ఫర్దర్ కూడా మనకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 25 తులాస్ ఇతని దగ్గర ఉంది. ఇంకొక 3 మెంబర్స్ ఇతని గ్యాంగ్ మెంబర్స్.